ఈ సర్జరీలు ఇక్కడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే చైర్మన్ గారి సొంత ఊరు ఒకటి, అందులో మనం చెన్నైలో చేసుకోవాలంటే 4.5 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడంటే మన ఇంటి పక్కన 2 నుంచి 2.5 లక్షల లోపల మనం ఈ సర్జరీ ఇక్కడ చేసేయచ్చు, 50% రేట్లో ఇక్కడ చేయొచ్చు. అండ్ చాలామంది వచ్చి ఏ కారణం చేత దేనివల్ల ఈ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది ఏమి అనేది తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలిస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆ నొప్పి నుంచి మనం వాళ్ళు కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశమే వచ్చి చైర్మన్ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. మా ద్వారా కానీ టోటల్ హెల్త్ ద్వారా కానీ మనం ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ని, హైపర్ టెన్షన్ పేషెంట్స్ని వచ్చి మనం ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇది కానీ చేరిందంటే వాళ్ళు ఎవరైనా ఈ నొప్పితో బాధపడతారనే వాళ్ళు దీని నుంచి విముక్తి పొందుతారని చెప్పడం, విముక్తి పొందుతారనేసి మనం ఈ సర్జరీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లేదు మ్యాక్సిమం కాంప్లికేటెడ్ ఉంటే 1.5 hours. సార్ ఇప్పుడు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి కంపల్సరీ సర్జరీ అనుకుంటే 3 monthsకి ఒకసారి ఇక్కడ ఉంటుందా, మంత్లీ ఉంటుంది? మంత్లీ ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఎట్లయితే మనం మంత్లీ 2 times చేస్తున్నామో ఈ సర్జరీ అయితే మాత్రం మంత్లీ వన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది షోల్డర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోవచ్చు, కానీ అది ఒకప్పట్లో కొంచెం కష్టమైన సర్జరీ. బట్ ఇప్పుడు కంప్యూటర్ గైడెడ్ 3D ప్రింట్ 3D డిజైన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. మనం ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది కూడా లేదు. మ్యాక్సిమం 2 రోజులు 6 వారాల్లో వచ్చి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సక్సెస్ రేట్ వచ్చి 100% సక్సెస్ రేట్. ఇంతకుముందు షోల్డర్ ఆర్టరీస్ ఓన్లీ మెట్రోపాలిటిక్ సిటీస్లోనే ఉంది. ఇక్కడ మనం ఇన్ని రోజులు ఇది వచ్చి మెట్రో సిటీస్ వరకే మనకు మెట్రో సిటీస్లోనే ఇది అందుబాటులో ఉంది అనమాట. ఈ సర్వీస్ కానీ ఈ ఆపరేషన్ కానీ మా చైర్మన్ గారి ప్రోద్బలంతో మేము ఆయన సొంత ఊరైన అరగొండ హాస్పిటల్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారాల్లో వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మంత్లీ వన్స్ ఉంటుంది ఆపరేషన్ మాత్రం. నీ రీప్లేస్మెంట్ యాజ్ యూజువల్గా 2 months మంత్లీ ట్వైస్ జరుగుతుంది అనమాట. కానీ ఈ ఆపరేషన్ మాత్రం పర్టికులర్గా మంత్లీ వన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా చెప్పేసి ఎక్స్పెన్సెస్ వచ్చి మనకు 2.5 lakhs అవుతుంది. చెన్నైలో అయితే 5 lakhs అవుతుంది. నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, చెన్నై. ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మెయిన్గా మనం ఇది ఎప్పుడు చేస్తామంటే అరుగుదల ఉన్నప్పుడు ఒకసారి చేస్తుంటాం. మోకాళ్ళ అరుగుదలకి ఎట్లయితే మనం ఇప్పుడు అరగొండ అపోలో హాస్పిటల్లో మనం రెగ్యులర్గా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మోకాళ్ళు రీప్లేస్మెంట్ ఆపరేషన్ అలా చేస్తున్నాము. అదేవిధంగా భుజానికి కూడా అరుగుదల వస్తుందన్నమాట. అలా వచ్చిన వాళ్ళకి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం. అట్లనే ఇంకొక ఇండికేషన్ వచ్చేసరికి కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్, అంటే చాలా ఎక్కువ పీసెస్ అయిపోయి నార్మల్గా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ చాలా ఎక్కువ పీసెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేట్ పెట్టినా ఈ రాడ్ పెట్టినా కానీ అది పూర్తిగా రికవరీ అవ్వదు, ఫెయిల్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. అంటే ఫెయిల్ ఎలా అవుతుంది అంటే ఒకటి వచ్చేసరికి పేషెంట్ మూమెంట్ రాదు, ఇంకొకటి నొప్పి ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల చిన్న పనులు అంటే షర్ట్ వేసుకునేది, తలదూకునేది, బేసిక్ టవల్తో తుడుచుకునేది స్నానం చేసిన తర్వాత ఇవి కూడా చేయలేకపోతారు అనమాట. సో ఇలాంటి పేషెంట్లకి అట్లనే ఆల్రెడీ ఆపరేషన్ అయ్యి షోల్డర్కి అది ఫెయిల్ అయ్యి వేరే ఎక్కడన్నా చేసుకుని అది ఫెయిల్ అయిన పేషెంట్స్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, ఒకటి స్టిఫ్నెస్, ఇంకొకటి పెయిన్. సో ఇవి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేదానికే ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ ప్లానింగ్, సో 3D ప్లానింగ్ అండ్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ. సో పేషెంట్ సిటీ స్కాన్ మనం ముందే షోల్డర్ సిటీ స్కాన్ తీసి అది కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్లో మనకి 3D ప్లానింగ్ అంటే కరెక్ట్గా స్క్రూ ఏదైతే మనం ఇప్పుడు మోకాలకి రోబోటిక్ ఆపరేషన్ ఎట్లయితే చేస్తున్నామో అదేవిధంగా దీనికి కూడా వచ్చేసరికి కంప్లీట్గా స్క్రూస్ వేయాల్సి ఉంటుంది భుజంలోకి. సో ఏ డైరెక్షన్లో వేయాలి, ఆ స్క్రూ లెంత్ ఎంత, అది కరెక్ట్గా ఎక్కడ వేస్తే ఎక్కువ స్ట్రాంగ్గా కూర్చుంటుంది, ఇవన్నీ మనకు కంప్యూటర్లో ముందే తెలుస్తుంది. ఎక్కడ బోన్ ఉంది, బోన్ ఎక్కువ లేని ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ మనకు ముందే తెలుస్తాయి అన్నమాట.
సో దీనివల్ల అడ్వాంటేజ్ ఇది. ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది ఈ కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ టెక్నాలజీ ఎక్కడైనా చేసుకోవచ్చు. దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. మన అరగొండలో కూడా మనం ఇది స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ ఆపరేషన్కి ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ ఈ చేతి వరకే అనస్థీషియా ఇస్తాం అనమాట. ఫుల్ బాడీ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అవసరం లేదు. అంటే పేషెంట్ మేల్కొనే ఉంటాడు కానీ ఆపరేషన్ చేయొచ్చు. ఇంత మేజర్ సర్జరీ కూడా. దాని గురించి అనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది ఆరోగ్యశ్రీ కింద చేస్తారు. ఆరోగ్యశ్రీ కింద ఇది లేటెస్ట్, ఇంకా ఆరోగ్యశ్రీ కింద ఉంది, ఆరోగ్యశ్రీ కింద ఉంది. అంటే మామూలుగా చేసుకునే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కాకుండా జనరల్గా చేసుకునే వాళ్ళకి ఎంత ఫీజులో ఉంటుంది? ఇది వచ్చేసరికి 3 లక్షలు అవుతుంది 3 లక్షలు మొత్తం అంతా కలిపి. ఇక్కడ మనకి ఇక్కడ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇక్కడ చేసుకోవటం వల్ల బెనిఫిట్ అంటే చాలా తక్కువ కాస్ట్. ఇదే ఆపరేషన్ మనం చెన్నైలో చేస్తే దీనికి ఆల్మోస్ట్ 40-50% ఎక్కువ అవుతుంది, 4.5 దాకా అవుతుంది. అది కాకుండా ఇంకొకటి 5 lakhs అయ్యేదాన్ని ఇక్కడ మీరు 3 లక్షలకే చేస్తాం. అండ్ సేమ్ ఎవ్రీథింగ్ ఇంప్లాంట్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కానీ సేమ్ కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ మొత్తం అక్కడైతే ఇలా కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్ టెక్నాలజీ. ఇది మెయిన్గా వచ్చేసరికి కంప్యూటర్ ప్లానింగ్ టెక్నాలజీ అంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ.